సుల్కన సూపు చూస్తే కించపరిచినట్టు మాట్లాడుతుంటేనే కదా తెలంగాణ కోసం కొట్లాడింది. ఇప్పుడు రాష్ట్రం వచ్చినా అదే చిన్న సూపు, అదే చిల్లర కూతల, ఏంద్రా బాబు మీరు బాబు అన్నట్టు కోపం చేస్తున్నది తెలంగాణ. నిన్న మొన్న ఓ టీవీ ఛానల్ డిబేట్ లా తెలంగాణ ఉద్యమకారుడు తక్కలపల్లి రవీందరు సింగరేణిలో దోపిడీ జరిగిందని మాట్లాడుకుంటా ఇక్కడి ప్రాంతానికి ప్రజలకు జరుగుతున్న అన్యాయాలకు కోపంతోని ఓ మాట అన్నాడు. అది కూడా వచ్చిరాని రాతలు రాసి మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్టు చేస్తున్నారని అన్నాడు. దానికి ఆ టీవీ ఛానల్ యాంకరు గెట్ అవుట్ మై డిబేట్ అని పెద్దగా అరిచిండు. దానికి తెలంగాణ విద్యార్థులు, మేధావులు, లీడర్లు అగ్గి మీద గుగ్గిలమైనరు, వీరావేశం పూనిండ్రు. తెలంగాణ వచ్చిన కొత్తలా అంతే, రాష్ట్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా ఇప్పుడు ఇంతే. ఆ ఛానల్ తీరు మారలేదు, బుద్ధి మారలేదు. ఒక పార్టీకి తొత్తుగా మారి జోకుడు భజనలు చేసుడు, మందిని బద్నాం చేసుడు తప్ప సమాజానికి అక్కడికి వచ్చే ఒక్క పని చేయలేదని పొట్టు పొట్టిలోళ్ళు చేసిండ్రు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఆ యాంకర్ బొమ్మను వార్తాపత్రికలను కాలబెట్టిండ్రు. తెలంగాణ వచ్చిన కొత్తల్ని గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టేట్ అనకున్నా ఇక్కడ నుంచి తట్టాబుట్ట చదువుకోమని వెళ్ళిపోయేటట్టు చేస్తే ఇప్పుడు ఇట్లా మాట్లాడకపోవు. విషయం లేని రాతలు రాసుకుంటా తెలంగాణ లీడర్ల మీద విషం జిమ్ముడేందో, ఆ తొర్రి పలుకులేందో అన్నట్టు మాట్లాడుతున్నారు. తెలంగాణ పబ్లిక్ ఓపిక పడుతున్నారు కాబట్టి ఇంకా మీ ఆటలు సాగుతున్నాయి. లేకుంటే ఇప్పటికే బీషాన చదువుకొని వెళ్ళిపోయేటోళ్ళు. ఖబర్దార్ అన్నట్టు మాట్లాడుతున్నారు తెలంగాణ వాదులు. ఇంకో పక్క తెలంగాణ లీడర్ల మీద పనికిరాని ఫాల్తు రాతలు రాసుకుంటా విపరీతంగా విషం జిమ్మినట్టు చేస్తున్న ఆ పత్రికను ఆ టీవీ ఛానళ్లు బహిష్కరించాలని అంటుర్రు. మరి ఇక్కడ ఉండాలంటే ఇక్కడ వాళ్ళని గౌరవించాలనే సోయి ఎప్పటికొస్తుందో ఆ టీవీ ఛానల్ కు, ఆ వార్తా పేపర్ కు చూడాలిగా అంటుర్రు ఈ వ్యవహారం అంతా చూస్తున్న తెలంగాణ జనాలు.